ఆధునిక భారత రూపకర్త ఐటీ విప్లవ పితామహుడు మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలను సనత్ నగర్ బస్టాండ్లోని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. సనత్ నగర్ హైస్కూల్ పిల్లలకు పుస్తకాలు, వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ముందు చూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక సాంకేతిక రంగాల్లో స్పష్టంగా మారిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి నిర్ణయాలు రాజీవ్ గాంధీ హయాంలోనే తీసుకొని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ అమర్ హమీద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాపోల్ తిమోతి, టోనీబాయ్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు తోట మణిమాల, అతిక్, అడ్వకేట్ సుధీర్, అడ్డు కృపానంద్, రాపోల్ విజయ్ కుమార్, ఇలీషా, రవికాంత్, అశ్విని తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మొత్తం సనత్ నగర్ కాన్స్టిట్యువెన్సీలో ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, జెండా ఎగరేయడమే కాకుండా మన కాంగ్రెస్ జెండా, పిల్లలకి బుక్లు, అలాగే పెన్స్, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, అలాగే వీల్ చైర్స్, కొన్ని చోట్ల ఇప్పటిదాకా మేము గొడుగులు పంపిణీ చేసాము. తర్వాత ఇంకా మెడికల్ సప్లైస్ కూడా ఇవ్వడం జరిగింది, రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మోస్ట్లీ చేసింది మా కాంగ్రెస్ లీడర్స్, మా కాన్స్టిట్యువెన్సీ కాంగ్రెస్ కాడర్. వాళ్ళందరికీ నా ధన్యవాదములు, శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ప్రజాసేవే ధర్మం అని చాటి చెప్పిన శ్రీ రాజీవ్ గాంధీ గారి మెమరీలో ఇవాళ ఎంతో మంచి పనులు చేసిన అందరికీ ధన్యవాదములు, శుభాకాంక్షలు. మాకు ఇది ఒక స్లోగనే కాదు, మా హృదయాల్లో ఉంటారు రాజీవ్ గారు. రాజీవ్ గాంధీ అమర్ హై. థ్యాంక్ యూ.